1వ వచనం నుండి 19వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుదాం. Book of Numbers, chapter 1, from verse 1 to 19, we will read it alternatively. వారు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్ష గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీల్లో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేరులు ఏవనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు, యోదా గోత్రములో అమినాదాబు కుమారుడైన నయస్సోను, జబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలియాబు, బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను, ఆషేరు గోత్రములో వక్రాను కుమారుడైన పగియేలు, నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చెను. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించాను. తర్వాత 44వ వచనం నుండి 46 వరకు కూడా చదువుదాం. కలిసి చదువుదాం. From verse 44, 45 and 46. Let us read together. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోను తమ తమ పితరుల కుటుంబం బట్టి ఒక్కొక్కడగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అటు ఇశ్రాయేలీయులు తమ తమ పితరుల కుటుంబం చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలీయులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. ప్రభు తన వాక్యమును మనకి ఆత్మీయ క్షేమ నిమిత్తమై దీవించినట్లుగా ప్రార్థన చేద్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, మా రక్షకుడు, మా ప్రభు, మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున, అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమున మీ ప్రజలమైన మేము సాయంకాల సమయంలో మీ మందిర ఆవరణములకు చేరి మీ పాదములకు సాగిలపడి మా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉంటున్నాం. మీ యొక్క దయను బట్టి ఉదయకాలం నుండి ఇంతవరకు మాకు తోడుగా ఉండి మా ప్రతి పనిలో మీరు మాకు ఆలోచన చెప్పి మాకు కావాల్సిన శక్తిని, బుద్ధిని, జ్ఞానమును దయచేసి నడిపించారు. అందుకొరకై స్తుతిస్తుంటున్నాం. తిరిగి సాయంకాలం మరలా మీ పరిశుద్ధ ఆవరణంలో చేరి దేవా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నటకును, మీ వాక్యములో వ్రాడిన సంగతులను ధ్యానం చేయుటకును మీరు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన ఈ సమయమును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత మాటలెంతో విస్తారముగాను మెండుగాను ఉన్నందుకై స్తోత్రములు. చదివిన లేఖన భాగమును మీ మహిమార్థమై దీవించండి. మీ వాక్యము నుండి ప్రభా మాతో మాట్లాడండి. అయ్యదాసుని నన్ను మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ శిలువ చాటున మరుగు చేయండి. మీ వాక్యమును మాకు వినిపించండి. మీ స్వరమును గ్రహించుటకు మాకు సహాయపడండి. మా ఆత్మీయ జీవితములో, ఆత్మీయ యాత్రలో ఉన్నట్టు మేము
మా యొక్క యాత్రను ముగించినట్లుగా మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని ప్రభా క్రీస్తు యేసునందు విశ్వాసం కలిగిన వారమై మా విశ్వాసమును కాపాడుకుంటూ ప్రభా ముందుకు సాగుటకు సారినంత కృప మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకొనుచుంటున్నా. మీ దయా దాక్షిణ్యమును మా మీద ఉంచమని వేడుకుంటున్నాం. మా మధ్య మీ సన్నిధి ఉంచండి. మీ ఆత్మ కుమ్మరింపు మాకు దయచేయండి. మీ దాసుని మరొకసారి మీ కృపగల హస్తాలకు అప్పగించుకుని చేసిన వీళ్ళంటి కొరకై స్తుతులు అర్పించి ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించి మా ప్రభువు మా రక్షకుడు యేసు క్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చబడిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, బైబిల్ స్టడీలో భాగంగా మనం ఇశ్రాయేలు యొక్క యాత్ర, ఇశ్రాయేలు యొక్క ప్రయాణం, ఐగుప్తు నుండి వాగ్దానం చేయబడినటువంటి కనాను దేశం వైపు వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తులో ఉన్నటువంటి రామశేషు నుండి వారు బయలుదేరిన వారై ఆయా ప్రాంతాలుగా ప్రయాణం చేసి చివరికి సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. పోయిన వారం ఆ సినాయి పర్వతం దగ్గరికి వచ్చి అక్కడ ఆగి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసి ఉంటున్నాం. ఈ సినాయి పర్వతం దగ్గర వారు సినాయి అరణ్యములో ఉన్న పర్వతం సినాయి పర్వతం అని, కొన్నిసార్లు సినాయి అరణ్యమందని, సినాయి పర్వతం దగ్గరని 2 మాటలు కూడా వ్రాయబడి ఉంటున్నాయి. అక్కడ వారు 11 నెలల పాటు అక్కడ విడిది చేశారు. ఈ 11 నెలలు వారు విడిది చేసే సమయంలో జరిగిన సంఘటనలు అనేకం ఉండినప్పటికీ అందులో 3 ప్రత్యేకమైన భాగాలుగా గత వారం మనం చూడగలిగి ఉంటున్నాం. సినాయి పర్వతం దగ్గర 3 శ్రేష్టమైనటువంటి లేదా గొప్ప 3 సంఘటనలు ఏమిటనగా, ఒకటి, సినాయి పర్వతం దగ్గర దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుతో ఆ పర్వతం మీదకి దిగి వచ్చి నేరుగా మాట్లాడాడు. అటు తర్వాత మోషేను సినాయి పర్వతం మీదకి పిలిపించుకొని ఆయనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 2 రాతి పలకలు కూడా ఇచ్చాడు. రాతి పలకల మీద 10 ఆజ్ఞలు వ్రాయబడినప్పటికీ లేఖనాల్లో 3 ప్రత్యేకంగా చెప్పబడి ఉంటున్నాయి. రాతి పలకలు 2, ఆజ్ఞలు, ధర్మశాస్త్రం. ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం 20వ అధ్యాయంలో నిర్గమకాండంలో చూసి ఉంటున్నాం. అటు తర్వాత ఆ ఆజ్ఞను తీసుకునే సమయంలో మోషే క్రిందికి దిగిరావడం ఆలస్యమైనప్పుడు ఇశ్రాయేలీయులు అహరోనును ప్రేరేపించి ప్రోత్సాహపరిచి ఆయన బలవంతం చేసి, ఆ మోషే ఏమైనాడో మేము ఎరుగు కాబట్టి మాకు ముందుగా నడుచుటకు మాకు ఒక దేవతను చేయమని ఆయన బలవంతం చేసినప్పుడు ఆయన కాదనలేక వారి ఒత్తిడికి లోబడిపోయి ఒక బంగారు దూడను చేశాడు. ఆ బంగారు దూడ చుట్టూ వారు నాట్యమాడుతూ తింటూ తిరుగుతూ ఉన్నారు, ఆడుతూ ఉంటున్నారు. సరే, ఈ విషయాన్ని దేవుడు చూశాడు, మోషేని పంపించాడు. ఆ మోషే దిగి వచ్చేటప్పటికి వారు బంగారు దేవతకు ఆ దూడకు పూజిస్తుండడము, ఆయన కోపము రగులుకోవడము, ఆ కోపం చేత ఆ 2 పలకలు కూడా పగలగొట్టి వేశాడు. తర్వాత వాటిని పొడి చేసి తాపించాడు. ఆ సమయంలో 3000 మంది ఆ సినాయి అరణ్యములో మరణించినారు. ఎలా మరణించినారంటే, లేవీయులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు లేవీయులు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేక మంది చంపివేసి ఉంటున్నారు. సరే, ఇది మొదటి సంఘటన లేదా మొదటి భాగం. అనగా మొదటిగా సినాయి పర్వతం దగ్గర దేవుడు 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంతా కూడా నిర్గమకాండంలో ఉంది, లేవియ కాండంలో కూడా ఉన్నది. తర్వాత రెండవది, సినాయి పర్వతం దగ్గర దేవుడిచ్చింది ఏంటనగా
ప్రత్యక్షపు గుడారమును నిర్మింపచేశాడు. ఈ ప్రత్యక్షపు గుడారమును 3 భాగాలుగా నిర్మించవాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా దేవుడే ఆ సినాయి కొండ మీద మోషేకు చూపించాడు. ప్రతి వస్తువు కూడా, అనగా ప్రత్యక్షపు గుడారంలో ఉండవలసినటువంటి 7 ప్రధానమైన వస్తువులు, అంతేకాకుండా ఉపకరణాలు అనేకం ఉంటున్నాయి. కానీ 7 ప్రధానమైన వస్తువులు అనగా ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠము, గంగాళము, పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీప వృక్షము, ధూప వేదిక, బల్ల మీద ఉన్న రొట్టెలు. పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు, ఆవరణంలో 2. అతి పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం ఉన్నది, మందసం ఉన్నది, మందసంతో పాటు కరుణాపీఠం ఉన్నది. అక్కడ 2 వస్తువులు, మొత్తం 7 ప్రధానమైన వస్తువులు. ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంటున్నది అన్నమాట. అవి ఒక్కొక్క పరికరాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేసినప్పుడు క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు. లేఖనాలు ఎప్పుడు కూడా క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉంటాయి. విశ్వాస యొక్క జీవితంలో మనము ఎప్పుడు వాక్యం చదివినా క్రీస్తు మనకు కనబడాలి. ఏ వచనం కూడా ఆదికాండం 1వ వచనం నుంచి తీసుకున్నప్పుడు ప్రకటన గ్రంథం వరకు మనం ఎక్కడ చదివినప్పటికీ క్రీస్తు ప్రతిబింబించాలి. ప్రతి పుస్తకంలోనూ, ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి మాటలో కూడా. అది విశ్వాసికి ఉండవలసినటువంటి గుణలక్షణం. మనం చదువుతూ ఉంటున్నాం, పోతూ ఉంటున్నాం, అలా కాదు. కానీ ఆ ప్రత్యక్ష గుడారము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా పోలిక సంగతులు చెప్పడానికి అది చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం ఐఎమ్ గివింగ్ ఓన్లీ జస్ట్ మాత్రం తెలియజేస్తూ ఉంటున్నాను. సంక్షిప్తంగా జరిగిన సంఘటనలు రాస్తూ ఉంటున్నాం. సరే, ప్రత్యక్ష గుడారం దగ్గర మళ్ళీ ఆ ప్రత్యక్ష గుడారంతో పాటు మరొక 2 అంశాలు ఉంటున్నాయి. ఒకటి ప్రత్యక్ష గుడారం నిర్మించుట, రెండవది ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం జరిగించుట. ఆ గుడారంలో సేవ చేయటం కొరకు దేవుడు యాజకులను నియమించుకుంటూ వచ్చాడు. యాజకులైన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర బలులు అర్పించడం కూడా దేవుడు తెలియజేశాడు. సో కనుక ప్రత్యక్ష గుడారం ద టాబర్నకల్, సో రెండవదిగా ద ప్రీస్ట్హుడ్, మూడవదిగా ద సాక్రిఫైజెస్. ఈ 3 అంశాల గురించి వివరణ దేవుడు ఆ సినాయి పర్వతం దగ్గరే ఇచ్చాడు. తర్వాత 3వ అంశం అక్కడ జరిగింది ఏంటనగా చేరువచ్చిన ఇజ్రాయిల్ అందరినీ కూడా లెక్కించమన్నాడు. యు టేక్ ది సెన్సెస్ ఆఫ్ ది ఇస్రాయిలైట్స్. ఆ 3వ భాగాన్ని గురించి ఇప్పుడు మనం చదివినటువంటి అంశం. ఈ సంఖ్యాకాండంలో అంతా కూడా సంఖ్యలే ఉంటున్నాయి. ఆ సంఖ్యలు మనకు జ్ఞాపకం ఉండవు. కానీ ప్రతి సంఖ్యకు కూడా ఒక సిగ్నిఫికెన్స్ అనేది ఉంది. లేఖనాలలో ఏ నంబర్ అయినా తీసుకోండి, యూ టేక్ ఎనీ ఆఫ్ ద నంబర్, అది సింగిల్ డిజిట్ కానీ, డబుల్ డిజిట్ కానీ, ఆర్ 3 డిజిట్స్ కానీ, ఆర్ వాట్ ఎవర్ ద నంబర్, ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్. ఆ సిగ్నిఫికెన్స్ కూడా అక్కడ కూడా క్రీస్తే కనబడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదో ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను రాసుకుంటూ వచ్చాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యందు ఉండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని చెప్పుకొచ్చాడు. అంటే ఉదాహరణకు భూమి తీసుకున్నా, ఆకాశం తీసుకున్నా, సముద్రం తీసుకున్నా, అందులో ఉన్న సమస్తము కూడా క్రీస్తు లేకుండా కలగలేదు అని. క్రీస్తు లేకుండా కలగలేదని చెప్పడానికి ఉదాహరణ సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంటున్నాయి. అనగా ఆదియందు వాక్యం ఉండిన మాట. ప్రియుల ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యం ఉండే మాత్రం కాకుండా దేవుని సన్నిధిలో భూమి సృష్టింపబడక మునుపు, నేలను మట్టిని రవంతిని సృజింపబడక మునుపు నేను ఆయన యుద్ధం ఉంటేనని చెప్పేసి 8వ అధ్యాయంలో సామెతల 8వ అధ్యాయంలో సంగతి చూస్తున్నాం. కానీ అవన్నీ అనేకమైన విషయాలు అందులో ఉంటూ ఉన్నాయి. అక్కడ ఎలా ఉన్నాయంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పిగా ఉన్నాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా మనం చదవగలిగితే చాలా శ్రేష్టం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 29-30 వచనములు.
జలములు తమ సరిహద్దులను మీరుకున్నట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నేను చదువుతాను, జాగ్రత్త గమనించండి. జలములు తమ సరిహద్దులు మేరకుండానట్లు ఆయన సముద్రములకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. 25వ వచనం చూడండి. పర్వతములు స్థాపింపబడకమునకు, కొండలు పుట్టకమునకు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునకు, నేలమట్టిని రవంతి సృష్టింపబడకమునకు నేను పుట్టి తిని. ప్రియులారా, ఈ 8వ అధ్యాయంలో జ్ఞానము అన్న సంగతిని తెలియజేస్తున్నాడు. అయితే అపొస్తలుడైన పౌలు ఆ జ్ఞానం ఎవరు? క్రీస్తే జ్ఞానం అని కొరింథీయులకు రాసిన పత్రికలు రాసుకుంటూ వచ్చాడు. సో క్రైస్ట్ షుడ్ బి అవర్ విజ్డమ్. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ విజ్డమ్. జ్ఞానం అనగా క్రీస్తే. సో కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏ అంశాలు చూసుకున్నా కానీ కనబడుతూనే ఉండాలి. దేవుడు సినాయి పర్వతం దగ్గర వారిని అడిగినటువంటి 5 విధములైన బలులు, లేవీ కాండము 1 నుంచి 5వ అధ్యాయం వరకు రాబడుతుండగా అందులో దహన బలి మొదటిది, 2వది నైవేద్యపు బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. 1వ అధ్యాయంలో ఒక బలి, 2వ అధ్యాయం ఒక్కొక్క బలిని గురించి ఒక్కొక్క అధ్యాయం రాసుకుంటూ వచ్చాడు. వీటి యొక్క సంక్షిప్తం అంతా కూడా 7వ అధ్యాయం చివరిలో రాసుకుంటూ వచ్చాడు. కనుక ఈ బలులు అర్పించేటప్పుడు కూడా క్రీస్తు జ్ఞాపకం రావాలి. అందుకని క్రీస్తు లేకుండా ఏమీ లేదని అపొస్తలుడైన శిష్యుడు యోహాను చక్కగా మాట రాసుకున్నాడు. చాలా చక్కటి మాట. సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఆయన లేకుండా కలగలేదని. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 2. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. Now whatever the thing you see, it was there, that was created by him and for him. ఆయన కొరకును ఆయనను బట్టి సృజింపబడని చెప్పేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు మనం చదువుతూ ఉంటున్నా. సరే, ప్రత్యక్ష గుడారం, మళ్ళీ బ్యాక్ విల్ కమ్ దే. ప్రత్యక్ష గుడారములో 3 సంగతులు. 1 గుడారము, 2వది యాజకత్వము, 3వది బలులు అర్పించుట. అది అయిపోయింది. ఆ చాప్టర్ అక్కడికి మనం క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సంఖ్యాకాండములో లెక్కించమంటూ ఉన్నాడు. సంఖ్యాకాండము 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా ఇశ్రాయేలీయులు వారు ప్రయాణం కొరకు ఎలాగూ సిద్ధపడాలి అన్న అంశాన్ని దేవుడు మోషే ద్వారా తెలియచేశాడు. అందుకని మొదట చెప్తూ వచ్చాను, ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఇస్ ద ప్రిపరేషన్ ఫర్ ద జర్నీ. అంటే ఈ నిర్గమకాండములో గత 4-5 వారాలు మనం ధ్యానించింది. మరి అది ప్రిపరేషన్ కాదా? ఓకే, దట్ ఇస్ ఎ డిఫరెంట్ ప్రిపరేషన్. యాక్చువల్ ప్రిపరేషన్, సరైన సిద్ధపాటు ఇక్కడ లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో 1వ వచనం ఒకసారి చదవండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. చాలు, వాళ్ళకు క్యాలెండర్ మొదలు చెప్పినాను. చక్కటి క్యాలెండర్ని దేవుడు వాడికి ఏర్పాటు చేసి ఇచ్చాడని. వారి క్యాలెండర్ లేదా కాలమాన పట్టిక ఎప్పటి నుంచి ఆరంభమైంది? గొర్రె పిల్ల వధించబడిన దినం. ఆ దినమే బయలుదేరిన దినం అని చెప్తూ వస్తున్నాడు. ఆ నెల అదే సంవత్సరం మొదటి సంవత్సరంగా లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని చెప్తున్నాడు, వారు ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని, 2వ సంవత్సరము 1వ తారీఖు 2వ నెల 2వ సంవత్సరం, 1వ తారీఖు 2వ నెల 1వ సంవత్సరం. అది సీనరణ్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియుల, తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటున్నాడు 1వ తేదీ 2వ నెల 2వ సంవత్సరం. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే అహరోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అప్పటికి అంతా సిద్ధం చేశాడు దేవుడు. ఏమిటి? వారికి కావలసిన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు,
వారు పాటించవలసిన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలో ప్రధానంగా విశ్రాంతి దినం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదని దేవుడు తెలియజేసుకుంటూ వచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా శ్రేష్టమైన ఆజ్ఞలు. ఆజ్ఞలు ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో సిద్ధపరిచి దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం తిరిగి మళ్ళా పలకల మీద మోషే ఆ పలకొట్టిన పలకలకు బదులుగా మరో 2 పలకలు చేసుకొని పైకి వెళ్ళిన తర్వాత మరలా అక్కడ రాసి ఇచ్చాడు దేవుడు. అవి కూడా వారికి ధర్మశాస్త్రంలో ఉంటాయి. అవి మందసంలో పెట్టబడినట్టు లేఖనాల్లో చూస్తూ ఉంటున్నాం. సో ఆజ్ఞలు, నిబంధనలు, కట్టడలు, సూచనలు అన్నీ కూడా దేవుడు సిద్ధపరిచాడు. వారు పాటించవలసిన అన్నిటినీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. సో దిస్ ఈజ్ యువర్ లా. రెండవదిగా దేవుని ఆరాధించే నిమిత్తమై వారి చేతనే పరిశుద్ధ గుడారమును లేదా ప్రత్యక్షపు గుడారమును, సాక్ష్యపు గుడారమును నిర్మింపచేశాడు. దానికి యాజకత్వం ఎవరు జరిగించాలి అన్నది కూడా దేవుడు ఏర్పాటు చేసినాడు. తర్వాత ఆయన ఆరాధించేటంలో ఎటువంటి బలులు అర్పించాలి అన్నది కూడా దేవుడు ఏర్పాటు చేసించాడు. సో ఎవ్రీథింగ్ హీ కెప్ట్ రెడీ ఆర్ హీ మేడ్ రెడీ. హీ మేడ్ ద థింగ్స్ టు బీ రెడీ ఫర్ దేర్ జర్నీ. వారి ప్రయాణం కొరకు దేవుడు సిద్ధం చేసి ఉంటున్నాడు. ఇప్పుడు 1వ తారీఖున 2వ నెల 2వ సంవత్సరంలో మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అంశం ఏంటనగా లెక్కించాలి. వై గాడ్ హ్యాస్ టు టేక్ ద సెన్సెస్? ఇది ప్రశ్న. ఇంతవరకు మరి సంవత్సరం ఈ మాట చదివినప్పటికీ ఆ సంవత్సరం అయిపోయింది కదా, మరి ఇంతకాలం దేవుడు లెక్కించలేదా? ఎందుకు లెక్కించలేదు? మరి ఇప్పుడు ఎందుకు లెక్క తీసుకోమంటున్నాడు? ఈజ్ ఇట్ నెసెసరీ టు టేక్ ద సెన్సెస్ ఆఫ్ ద పీపుల్? ఎస్, ఇట్ ఈస్ నెసెసరీ. ఇది అవసరమే. అక్కడ దేవుడు మాట్లాడే సందర్భాన్ని కూడా మాకు గమనిస్తాం. నిర్గమ సంఖ్యాకాండంలో 1వ వచనంలో వారు ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ సీనాయి అరణ్యమందరి ప్రత్యక్షపు గుడారం నిలబెట్టబడింది. నిర్గమకాండం చివరి అధ్యాయం జరిగినప్పుడు అక్కడ గుడారం నిలబెట్టినట్లుగా చూస్తుంటాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 17వ వచనం. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 40 వర్సెస్ 17 అందరూ చదువుదాం. 2వ సంవత్సరమున 1వ నెలలో 1వ దినమున మందిరము నిలవబెట్టబడెను. 33వ వచనం అందరూ చదువుదాం. మరియు అతను మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణను ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరలు వేసెను. అలాగన మోషే పని సంపూర్తి చేసెను. 34, 35 అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. 36 మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనీయడలా అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఎలాగుననే జరిగెను. 1వ తారీఖు 1వ నెల 2వ సంవత్సరం. సో 2వ నెల 2వ సంవత్సరానికి లెక్క తీయమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ప్రత్యక్ష గుడారములో యెహోవా సెలవిచ్చారు. దేవుడు మాట్లాడే స్థలాలు ప్రధానంగా 3 కనబడుతూ ఉంటున్నాయి. అనేక ఉండొచ్చు కొన్ని, బట్ స్పెసిఫిక్గా ఐ వుడ్ లైక్ టు స్పెసిఫిక్గా టు సే 3 థింగ్స్. ఒకటి, వీరు ప్రయాణంలో ఉండగా దేవుడు మొట్టమొదటిగా సినాయి పర్వతం మీద దిగివచ్చి ప్రజలతో మాట్లాడాడు. రెండవదిగా ప్రత్యక్షపు గుడారములో నుండి మాట్లాడినాడు దేవుడు మోషేతో. మూడవదిగా ప్రత్యక్షపు గుడారపు ద్వారములతో మాట్లాడినాడు. ఇది ఆవరణం యొక్క ద్వారము కాదు. ద్వారములు 2, ఆవరణ ద్వారం 1, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము 1. అనగా ప్రత్యక్ష గుడారము మధ్యలో ఉన్నది, అది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా విభజింపబడి ఉంటుండగా పరిశుద్ధ స్థలము ముందు భాగంలో తూర్పు భాగంలో అక్కడ తెర వేయబడింది. ఆ తెర దగ్గరకు వచ్చి ప్రభు ఒకసారి సందర్భంలో మాట్లాడినాడు. తర్వాత ముందుకు వస్తాం. సో గుడారపు ద్వారములతో మాట్లాడినాడు, గుడారములో నుంచి మాట్లాడినాడు, సినాయి పర్వతం మీద నుండి దేవుడు మాట్లాడినాడు. ఆనాడు ఇశ్రాయేలుతో, ఈనాడు ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడినాడు. అటు తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపొస్తలుల ద్వారా మాట్లాడినాడు. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ద్వారా నేడు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఇస్ స్పీకింగ్ టు us through his spirit, through the Holy Spirit to our spirit. మనుష్యాత్మ ఒకటి ఉంది, పరిశుద్ధాత్మ ఒకటి ఉంది.
ఈ మనుష్యాత్మ దేవునికి లోబడాలి. ఈ మనుష్యాత్మ కొరకే పరిశుద్ధాత్మ పోరాడుతున్నాడు, దురాత్మ కూడా పోరాడుతూ ఉంటున్నాడు. మనుష్యాత్మ నీలో ఉన్నది. అది కూడా అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి సంగతి రాసుకుంటూ వచ్చాడు. సో కనుక ఈనాడు దేవుడు నీతోనూ నాతోనూ ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయా పరిస్థితుల ద్వారా కూడా దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ పరిస్థితి గుడారం నుండి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? 2వ వచనం, ఇశ్రాయేలు వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబం బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. 3వ వచనం, ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. ఇక్కడ లెక్కించమంటున్నాడు. ఈ లెక్క కూడా అగైన్ మనం 3 రకాలుగా తీసుకున్నాడు. మొదటిదేమో ఇశ్రాయేలుల 12 గోత్రములందరి లెక్క తీసుకోమన్నాడు. యు టేక్ ది సెన్సెస్ ఆఫ్ ఆల్ ది ట్రైబ్స్, 12 ట్రైబ్స్ ఆఫ్ ఇశ్రాయెలైట్స్. ఇది లెక్కించడంలో మొదటి భాగం. 2వ భాగం ఏంటనగా ఎక్స్క్లూజివ్గా లేవీలను మాత్రమే లెక్కించమన్నాడు. See, the second census taken exclusively for the tribe of Levites or Levi. లేవి గోత్రమును చెందినవారు, లేవి వంశం చెందిన వారిని మాత్రమే సపరేట్గా లెక్కించమన్నాడు. ఈ 12 గోత్రాలు లెక్కించబడిన దానిలో లేవి గోత్రం లేదు. లేవి గోత్రమును మినహాయించాడు. ఎందుకు మినహాయించాడు అన్న సంగతి దాని భావం వేరుగా ఉంది. తర్వాత 3వదిగా ఇశ్రాయేలులో వారికి పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారులను లెక్కించమన్నాడు. ఇశ్రాయేలులో పుట్టిన జ్యేష్ఠ కుమారు అన్ని గోత్రములలో లేవి గోత్రములు కాకుండా ఇశ్రాయేలు 12 గోత్రములో పుట్టినటువంటి ఈ జ్యేష్ఠ కుమారులందరూ లెక్కించమన్నప్పుడు వారు 22,273 మంది తేరారు. లేవీలను మాత్రమే లెక్కించినప్పుడు లేవీలు కేవలం 22,000 మంది మాత్రమే తేరారు. ఇప్పుడు 12 గోత్రాలను లెక్కించినప్పుడు 6,03,550 మంది అయి ఉంటున్నారు. ఎందుకు లెక్క తీయాలని వచ్చింది దేవునికి? వై ద గాడ్ హ్యాస్ టు టేక్ ఆర్ సెన్సెస్ ఆఫ్ హిస్ పీపుల్. లెక్కించండి అని చెప్పుకుంటా వచ్చాడు. ఎవరితోనూ? మోషేతోనూ చెప్పాడు, అహరోనుతో కూడా చెప్పాడు. ఎక్కడి నుంచి చెప్పాడు? ప్రత్యక్ష గుడారములో నుండి దేవుడు మాట్లాడి చెప్పి ఉంటున్నాడు. అంటే అంతవరకు వచ్చిన లెక్క కాదా? లెక్కే ఉంది. ఇప్పుడు దేవుడు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైన సెన్సెస్ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే గాడ్ వాంటెడ్ టు సపరేట్ హిస్ పీపుల్. అరణ్యంలోకి వచ్చినటువంటి ఈ జనాంగం అందరినీ కూడా దేవుని ప్రజలు కాని వారిని, దేవుని ప్రజలైన వారిని అనగా ఇశ్రాయేలు యొక్క 12 గోత్రములకు చెందిన వారిని, ఇశ్రాయేల్ 12 గోత్రములకు చెందని వారిని వేరు చేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ లెక్క వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? మనకంతకు అర్థమైంది ఏంటంటే ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చింది కేవలము ఇశ్రాయేలీలే మనం అనుకుంటున్నాం. పిల్లల ఇశ్రాయేలీలే కాదు, ఇశ్రాయేలీలతో పాటు ఆ రాత్రికాల సమయంలో ఆ అర్ధరాత్రి వేళ అప్పటికి ఇశ్రాయేలీల వలె ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవిస్తున్న మరికొంతమంది అన్య జనాంగం, అన్య జాతులకు చెందిన వారు కూడా ఈ ఇజ్రాయేల్ పంచిన వారితో కూడా కలిసి వారు కూడా ఐగుప్తును దాటుకుని వచ్చి ఉంటున్నారు. వాళ్ళు రావడంతోటే ఇశ్రాయేలులో సనుగులు గొణుగులు ఆరంభమై ఉంటున్నాయి. దేవుని మీద సనగడానికి కారణము అన్య జనాంగం, మిశ్రిత జనాంగంలో లేఖనాలు చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ మిశ్రిత జనాంగాన్ని, అన్య జనాంగాన్ని దేవుడు వేరు చేయాలి. తన జనాంగం ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్కించుకోవాలి, వీరికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. సో అందుకని చూడండి, ఒక మాట ఆ సంగతి కూడా తెలిస్తే మంచిది. నిర్గమకాండము 12వ అధ్యాయం 37-38 వచనాలు. అప్పుడు ఇశ్రాయేలు, బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 37 and 38. అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, the mixed generation who are already living maybe as a slaves in Egypt, వారు కూడా వీరిని అనుసరించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. 37వ వచనం 38వ వచనం, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందైను వారితో కూడా బయలుదేరెను.
పశువులు కూడా వారితో కూడా బయలుదేరి ఉంటున్నాయి. ఈ అన్ని జనులు కూడా వారితో కూడా బయలుదేరి వచ్చి ఉన్నారు. వీరికి దేవుని మీద భక్తి లేదు, దేవుని మీద గౌరవం లేదు, వారందరూ కూడా విగ్రహారాధికులే. అయినా కానీ వీరికి వారికి బంధం ఎట్లా ఏర్పడిందో మనకైతే లేఖనం రాయబడలేదు. కానీ నిజమే ప్రియుల, మన ఈ లోకంలో ఉన్నాం కనుక మనకి మన పొరుగింటి వారు, పక్కింటి వారు, పైంటి వారు, కిందింటి వారు కనుక అనేక మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఒకవేళ పసకాలు భుజించే తినవునా ఎవరు మీ కుటుంబం చాలకపోతే మీ పక్కవారిని కలుపుకోమని దేవుడు ముందుగా చెప్పినప్పుడు అలాగే చేర్చుకున్నారో లేదా వివాహం ద్వారా వారు సంబంధాలు ఏర్పాటు చేసుకున్న వరకే తెలియదు. కానీ మెట్టుకు మిక్స్డ్ జనరేషన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ది జనరేషన్ ఆఫ్ ద ఇశ్రాయెలైట్స్. వాళ్ళు బయలుదేరి వారితో కూడా బయలుదేరి వచ్చారు. ఇంక మరొక మాట కూడా సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. వారి మధ్యనున్న బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 verse 4. వారి మధ్యనున్న మిశ్రిత జనము, వారి మధ్యనున్న మిశ్రిత జనము. ఎవరు వీళ్ళు? అన్యులే. ఎవరి మధ్యలో ఉన్నారు? ఇశ్రాయేలు మధ్యలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? అరణ్యములో ఉన్నారు. అరణ్యములు ఎక్కడ ఉన్నారు? సినాయి పర్వతం దగ్గర సినాయి అరణ్యములో ఉంటూ ఉన్నారు వారితో పాటు. కనుక వాళ్ళే మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా. అంటే ఇశ్రాయేలు మాంసం తినని వారికి ఆశ కలగదే కానీ వారిని ప్రేరేపించింది. మాంసం అడగండి, మాంసం అడగండి. మనం ఐగుప్తులో ఉంటే అవి తింటున్నాం, ఇవి తింటున్నాం, కుండల దగ్గర కూర్చొని మాంసం వండుకుంటూ ఉంటున్నాం, ఐగుప్తు చేపలు మనం తింటూ వచ్చినాం. ఇదేంటి అరణ్యం అంటే ఎప్పుడు మా అన్నయ్యనైనా ఏంటి మీ దేవుడు అన్నారు, ఏదో మీ దేవుడు బాగా చేస్తాం అనుకుంటే అంటే అలాగే వాళ్ళు ప్రేరేపించడం ద్వారా వాళ్ళు రెచ్చగొట్టుతా ఉన్నారన్నమాట. మాంసాపేక్ష అధికముగా కనుపరచగా కదా. ఇశ్రాయేలు మరలా ఏడ్చి వారి అవసరాల కోసం వీళ్ళు ఏడుస్తూ ఉన్నారన్నమాట. సరే, దిస్ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, అది తర్వాత చూసుకుందాం. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ సంగతి ఏంటంటే దేవుడు లెక్క తీస్తూ ఉన్నాడు. ఈ లెక్క తీసేటప్పుడు తన ప్రజలైన వారిని ప్రత్యేకంగా లెక్కించమంటున్నాడు మోషే, అహరోను. ఇక మరొక అంశం చెప్పడం అనమాట. అది మీ ఇద్దరి వల్ల అవుతుందా? కాదు. ఈ జనసంఖ్య తీసుకోవడానికి 20 రోజుల కాలం పట్టింది, 20 రోజుల సమయం పట్టింది అనమాట. 20 రోజుల్లో అన్ని గోత్రాన్ని లెక్కించి వాళ్ళు ఆ పాపులేషన్ అంతా కూడా లేదా ఆ సెన్సస్ అంతా కూడా తీసుకున్నారు. తర్వాత ఎవరెవరు తీసుకోవాలి, ఎవరెవరిని ప్రతి గోత్రంలో ఎవరెవరు ముఖ్యులుగా ఉన్న సంగతి కూడా మోషేకు చెప్పుకున్నాడు. చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము గల వారిని అనగా తమ తమ సేనను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. ఇక్కడ మరొక అంశం ఉంది. మరి ఇక్కడేమో 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగిన వారిని అన్నాడు. అంటే 20 years and above వారిని ఒక లెక్క తీయమన్నాడు. తర్వాత లేవీల దగ్గరికి వచ్చేటప్పటికి నెల ప్రాయము పైబడిన వాళ్ళు. ఇక్కడేమో 20 years of age, అక్కడేమో 1 నెల పైబడిన వాళ్ళు లేవీలు తీసుకోమన్నాడు. జ్యేష్ఠ కుమారుని విషయంలో కూడా అదే లేవీలు మరొక లెక్క ఏం చెప్పాడు? దేవుని మందిరంలో సేవ చేయడానికి నెల ఆ పైన వయసులో కాకుండా 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ప్రత్యేకంగా లెక్కించమన్నాడు. దేవుడు ఎంత స్పెసిఫిక్గా వెళ్తున్నాడో చూడండి. మొదటిగేమో 20 సంవత్సరాలు 20 years and above, రెండవదిగా 1 month and above, మూడవదిగా between 20 to 50 years. ఇలాగ లెక్క తీయమంటా వచ్చాడు. ఈ 10 అధ్యాయాలు చక్కగా చదవండి. వీ కెన్ లెర్న్ మెనీ థింగ్స్. అనేక సంగతులు ఉంటాయి. కానీ ఎందుకు స్పెసిఫిక్గా చేసుకుంటా వచ్చాడంటే మన లేఖనాలు మనం గమనించవలసి వస్తుంది ప్రియరా. సో తర్వాత అలా లెక్క తీసినప్పుడు వీళ్ళు ఎలా వెళ్ళాలి? సేనగా వెళ్ళాలి. అంటే దే షుడ్ వాక్ ఇన్ ద విల్డర్నెస్ యాజ్ అన్ ఎ సోల్జర్, యాజ్ అ మ్యాన్ గోయింగ్ టు ద బ్యాటిల్ ఫీల్డ్లోకి, యుద్ధంలోకి వెళ్ళడానికి మనిషి ఎలా సిద్ధపడి వెళ్తాడో అలాగా ప్రయాణం చేయాలి. స్పెసిఫిక్గా చెప్తున్నాడు అనమాట. సేనగా వెళ్ళగలిగిన వారిని లెక్కించమన్నాడు. వారెవరనగా 20 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఎట్లా ఉంటారండి? బాగా పుష్టిగా ఉంటారు కదా, మంచి యవ్వన ప్రాయం. ఆ ఉడుకు రక్తం ఉంటుంది, తెలుగులో ఉడుకు రక్తం అంటారనమాట. నిజమే, యవ్వనస్తులో ఉడుకు రక్తం ఉంటుంది. ఆ ఉడుకు రక్తంతో వాడు మంచి చేస్తున్నాడు, చెడు చేస్తున్నాడు, ఆ విషయం ఏం చేస్తున్నాడో తెలియకుండా పోతుంది. అయితే దేవుని ప్రజలని మనం విశ్వాసంలో కనుక మనం యవ్వన ప్రాయంలో ఉంటే మనం మన ఆశలను, మన కోరికలను, మనకు ఉద్రేక భావాలను కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అది మనకే సాధ్యం ప్రియరా. లోకం అలా ఉంచుకునే వాళ్ళ కాదు. సో కనుక వాళ్ళు ఎలా ఉండాలంటే దే షుడ్ నాట్ వాక్ యాజ్ అ స్లేవ్. బానిసలుగా వచ్చి బానిసలుగా నడవకూడదు అరణ్యంలో. సో దే లివ్డ్ యాజ్ అ స్లేవ్స్, నౌ దే షుడ్ వాక్ యాజ్ అ సోల్జర్. ప్రియరా, అలాగైతే నువ్వు పాపం చేయకముందు పాపిగా ఈ లోకంలో జీవించినావు. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారి రక్తం చేత కడబడిన తర్వాత యూ మస్ట్ వాక్ యాజ్ అన్ హోలీ మ్యాన్. At that time he was an unholy, so you were an undefiled man.
నా ఇట్ వాజ్ డిఫైన్డ్ మ్యాన్, అపవిత్రుడిగా ఉన్నావు, అయితే ఇప్పుడు పవిత్రుడిగా నడవాలి. అప్పుడు అపరిశుద్ధుడుగా ఉన్నావు, ఇప్పుడు పరిశుద్ధుడిగా నడవాలి. నువ్వు మారుమనసు పొందిన తర్వాత నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు నడవలసింది ఏంటనగా, ఆల్వేస్ యు మస్ట్ క్రేవ్ టు బీ అన్ హోలీ మ్యాన్, అన్ హోలీ యంగ్ మ్యాన్ ఆర్ యంగ్ ఉమెన్. పరిశుద్ధత ఎప్పుడు కూడా మనకు ఉండాలి. అందుకే వాళ్ళు అన్నారు, పరిశుద్ధుడు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. ఎందుకు 3 సార్లు చెప్పారంటే, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు కాబట్టి. వర్తమాన కాలంలో జరుగుతున్న కాలంలోనూ పరిశుద్ధుడు, భూతకాలము జరిగిపోయిన కాలంలోనూ పరిశుద్ధుడు, భవిష్యత్ కాలంలో కూడా పరిశుద్ధుడు కనుక 3 మాటలు హోలీ 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 అని 3 మాటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తున్నాం, ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఈజ్ అన్ హోలీ హోలీ హోలీ. అలాగైతే ప్రియరా, ఈనాడు విమోచింపడంటే నేను పాపిగా భూమి మీద నడవకూడదు, అపవిత్రంగా భూమి మీద నడవకూడదు, పరిశుద్ధ జీవితమును కలిగిన వారమై ముందుకు సాగాలి. అందుకే నేను సేనగా దే షుడ్ వాక్ యాజ్ ఎ సోల్జర్ బట్ నాట్ యాజ్ అ స్లేవ్. రక్షణ మనం ఎలా ఉంటామండి? రక్షణ తర్వాత కూడా ఇంకా ఈ మిశ్రిత జనాంగం ఉన్నారు కదా ఇశ్రాయేల్ మధ్యలో, వాళ్ళు పోక్ చేసే ప్రతిదీ కూడా, మీరు చేపలు అడగండి, మాంసం అడగండి, ఎప్పుడు ఈ మన్నైనా, ఎప్పుడు ఈ కూరగాయలైనా, ఈ తెల్లగడ్డలైనా, ఈ ఎర్రగడ్డలైనా, ఈ ఆకుకూరలైనా బైబిల్ లేఖనాలు రాయబడి ఉంటున్నాయి. అప్పుడు అనుకుంటాను, తెల్లగడ్డ కూడా బైబిల్లో పేరు సంపాదించుకుందంటే మన పేరు లేకుండా పోతుంది కదండి కదా. ఉల్లిపాయలకు బైబిల్లో పేరు సంపాదించుకున్నాయి, మరి మన పేర్లు ఎక్కడ పోయినాయో అప్పుడు నాకు సందేహం. దానికి దానికి దృష్టి నాకు లేకుండా పోయింది అనిపిస్తున్నాను క్రిస్తం అయినప్పుడు. ఎస్ ట్రూ, నిజమే ప్రియుల. అనగా అంటే రక్షింపడిన తర్వాత మనము అవర్ మైండ్ ఈస్ ఆల్వేస్ ఇట్ ఇస్ మింగిల్ విత్ గుడ్ అండ్ బ్యాడ్. రక్షింపబడింది ఒక ఎత్తు అయితే, రక్షింపడిన తర్వాత మన అనగా మంచి చెడులు కలిగిన వారమే ప్రయాణం చేస్తూ ఉంటాం. రక్షింపడిన బాగానే ఉంది, ప్రయాణం చేసే సమయంలో ఈ చెడు స్వభావం అనేది అప్పుడప్పుడు కూడా అనగా ప్రాచీన పాప స్వభావం, ఓల్డ్ సిన్ నేచర్ అంటారు, అది మనను వెంబడిస్తూనే ఉంటుందన్నమాట. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. ఈ మిశ్రిత జనాన్ని కంట్రోల్ చేయలేపున్నారు. వారు చెప్పింది వీరు విని పాపంలో పడి దేవుని శిక్షకు గురై ప్రాణాలు కోల్పోయినారు అరణ్యంలో. కనుక పేరు మనకి ఆత్మీయ జీవితంలో రక్షపడిన తర్వాత పాత ఆలోచన ముఖ్యంగా యవనస్తులు వేమన ప్రాయంలో అప్పుడప్పుడు ఆలోచనలు చిగురిస్తూ ఉంటాయి అన్నమాట. చెట్టుకు చిగురు ఎట్లా వస్తుంటుందో అప్పుడు న్యూ థాట్స్, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. సో ఆ వయసులో మనం వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే మిగిలిన జీవితం అంతా కూడా మనకు చాలా ఫలభరితమైన జీవితంగా ఉంటుంది. అలా కాకుండా వాటిని అలాగే పెరిగించినారంటే చెడు ఆలోచనలను లేదా దురాలోచన మనం పెరుగుతూ పోయిన అలవాటు చేసిపోయినట్లయితే జీవితం నష్టపోవాల్సి వస్తుంది. పేరుకు విశ్వాసమే, పేరుకు క్రైస్తవమే, దేవుని ప్రజలమే, తిరిగి జన్మించిన వారమే, మారుమనసు పొందిన వారిని చెప్పుకుంటుంటాం. కానీ వీఆర్ నాట్ అలౌడ్, వీఆర్ నాట్ కర్బ్డ్ అవర్ థాట్స్, అవర్ ఈవిల్ థాట్స్. అందుకని మనం పతనం చూస్తూ ఉంటాం. మిశ్రిత జనాంగం వారి మధ్యలో ఉంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, దేవుని కోపానికి గురేటట్లుగా చేశారు. కనుక నీలో ఉన్న ప్రాచీన పాప స్వభావము అప్పుడప్పుడు ట్రబుల్ చేస్తూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను. సో ఇవి లెక్కించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఎవరిని నియమించాలి, ఇది కూడా గాడ్ ఈస్ హిమ్సెల్ఫ్ స్పీక్స్. చూడండి 4వ వచనం, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 4వ వచనం. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మీతో కూడా ఉండవలసిన పేర్లు ఎవనగా రూబేను గోత్రంలో షెదేయేరు కుమారుడు ఏలీసూరు. సరే, దీనికి మొత్తం చదువుకుంటూ వచ్చిందా, చదివేసినాం. బట్ హియర్ ఐ వాంట్ టు టెల్ యు వన్ థింగ్. 4వ వచనం, మరి ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా. హూ సేస్ దట్? నాట్ మోసెస్. హూ సేస్ దట్? నాట్ ఆరోన్. హూ సేస్ దట్? గాడ్ సేస్. ఎవరు ఉండాలి? ఒక మోషేకి అవకాశం ఇచ్చుంటే, పక్కన మిరియాం కూడా ఆమెకు అవకాశం ఇచ్చుంటే, ఒకవేళ ఆరోన్ కూడా అవకాశం ఇచ్చుంటే, దేవుడు సెలెక్టెడ్ దేర్ ఓన్ పీపుల్. దేవుడు నియమించాలి, దేవుడు నీకు అవకాశం ఇవ్వాలి. ప్రతిదీ కూడా దేవుడు నేను ఏర్పాటు చేసుకోవాలి. అది దేవుడు ఎలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారు, వారి గురించి మనం 3 లక్షలు చెప్పొచ్చింది. ఏం చెప్పిన వాళ్ళ గురించి, వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు? 16వ వచనం, వీరు సమాజంలో పేరు పొందిన వారు. దే ఆర్ రెనోన్డ్ పీపుల్, దే హ్యావ్ ఎ గుడ్ టెస్టిమనీ ఇన్ ద కాంగ్రిగేషన్ కదా. సో పేర్లు చెప్పింది దేవుడే. నేను ఏ పేరు చెప్తున్నానో వారినే మీరు నియమించాలన్నాడు మోషేతో. గాడ్ హిమ్సెల్ఫ్ టోల్డ్ ద నేమ్స్ ఆఫ్ ద పీపుల్ who should be the chief in their tribe.
కనుకనే ఆ రాస్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు? సమాజంలో పేరు పొందిన వారు, రెండవదిగా వీరు తమ తమ గోత్రములలో ప్రధానులు, మూడవదిగా ఇశ్రాయేలు కుటుంబములకు పెద్దలు. చూస్తారు, పేరు పొందిన వారు ఎక్కడ? సమాజంలో. ప్రియులారా, అలాగైతే మన సమాజంలో మన పేర్లు ఏ విధంగా ఉంటున్నాయి? వాట్ డస్ ద పీపుల్ స్పీక్ అబౌట్ అస్? వాళ్ళు క్రిస్టియన్ అంటండి, వాళ్ళు హెబ్రోన్ వాసులు అంటండి, హెబ్రోన్ పోతారంటండి అని ఇట్లాగే మాట్లాడతారు. ప్రియ, అలాగైతే అరణ్యంలో మనం రారిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఉండకూడదు. తర్వాత మనడు ప్రధానులు, ఎందులో ప్రధానులు? వారి గోత్రములో ప్రధానులు వాళ్ళు. తర్వాత పెద్దలు, కుటుంబములకు పెద్దలు. ప్రియ, పెద్దరికి వచ్చే గుణలక్షణాలు ఉండాలి. ప్రధానిగా ఉండగలిగే గుణలక్షణాలు వాటిలో ఉండాలి. సమాజంలో పేరు వాళ్ళని దేవుడు ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి ఈ గోత్రముడు వీరు, ఈ గోత్రముడు వీరు, ఈ గోత్రం వీరు ప్రధానంగా పెట్టండి. ఈ 12 మంది మీకు సమాధానం చెప్తూ ఉంటారు గోత్రం తరపున, వారి వంశాలు చెప్పని చెప్పేసి దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అలాగన లెక్కిస్తూ వచ్చాడు. జనాభాను చూస్తూ ఉంటున్నాం. 18వ వచనం, 17వ వచనం. పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోను పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చొను. 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం గల వారు తమ తమ వంశాలను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సినాయి అరణ్యములో మోషే వారిని లెక్కించాను. దాని ఇక్కడ నుంచి ఒక్కొక్క గోత్రం చెప్పుకుంటూ వస్తున్నాడు. 20 వచ్చి నుంచి కూడా రాస్తున్నాడు. జస్ట్ వీల్ సీ ద నంబర్. 20 వచనంలో రూబేను గోత్రములు ఎంతమంది చెప్పాడు? 46,500 మంది. 23వ వచనం, షిమ్యోను గోత్రములు లెక్కింపబడిన వారు 59,300 మంది. తర్వాత 25వ వచనం, గాదు గోత్రములు లెక్కింపబడిన వారు 45,650 మంది. 27వ వచనం, యోధా గోత్రములు లెక్కింపబడిన వారు 74,600 మంది. దిస్ ద హైయెస్ట్ నంబర్ ఇన్ ద ట్రైబ్స్. తర్వాత 29వ వచనం, ఇస్సాకారు గోత్రములు లెక్కింపబడిన వారు 54,400 మంది. 31వ వచనం, జెబూలూను గోత్రములు లెక్కింపబడిన వారు 57,400 మంది. 33వ వచనం, యోసేపు గోత్రములు లెక్కింపబడిన వారు 40,500 మంది. మనష్షే. తర్వాత 35వ వచనం, మనష్షే గోత్రములు లెక్కింపబడిన వారు 32,200 మంది. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. మనష్షే, ఎఫ్రాయిం, యాకోబు పుట్టినట్టు 12 మంది కుమారులు పుడితే ఆ 12 మంది కుమారుల్లో లేవి పేరు ఇందులో తీసుకురాలేదు, యోసేపు పేరు కూడా తీసుకురాలేదు. యోసేపు నేమ్ ఒమిట్ చేయబడింది, లేవి నేమ్ కూడా ఒమిట్ చేయబడింది. అయితే వారికి ఇద్దరికి బదులుగా యోసేపు యొక్క కుమారులు మనష్షే, ఎఫ్రాయిము వారికి గోత్రకర్తలుగా చేశాడు. ఇది దేవుని సంకల్ప ప్రకారం యాకోబే వీరిని గోత్రకర్తలు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కానీ ఎందుకు చేశాడు అన్నాడు, అది సందర్భం వేరు. కానీ మెట్టుకు లేవి సపరేట్ అయిపోయినాడు, యోసేపు పేరు లేకుండా పోయింది. దానికి కారణం ఎందుకనేది అది డిఫరెంట్ అంశం. సో కనుక అందుకని ఇక్కడ మనష్షే, ఎఫ్రాయిములు కనబడుతున్నారు. మనష్షే, ఎఫ్రాయిములు యాకోబు పుట్టిన వారు కాదు, యోసేపు పుట్టినట్టు వారు అనమాట. తర్వాత 38వ వచనం, 39వ వచనం, దాను గోత్రములు లెక్కింపబడిన వారు 62,700 మంది. 41వ వచనం, ఆషేరు గోత్రములు లెక్కింపబడిన వారు 41,500 మంది. 43వ వచనం, నఫ్తాలి గోత్రములు లెక్కింపబడిన వారు 53,400 మంది అయింది. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషే, అహరోను తమ తమ కుటుంబం పితరుల కుటుంబం బట్టి ఒక్కొక్కడిగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అటు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబం చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇజ్రాయేలులందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయ్యిరి. ఎవరు వీళ్ళు? ఓవరాల్ 20 years and above. మళ్ళీ ఎట్లాంటి వాళ్ళు? సేనగా బయలుదేరిపోగలిగిన వాళ్ళు. అంటే దే మస్ట్ బి ఏబుల్ టు వాక్ యాజ్ ఎ సోల్జర్. గుంటివారు కాదు, అంటే గుంటివారు కాదు ప్రియరా. సో కనుక అది కూడా సపరేట్ చేస్తూ కనుకనే అందుకని మంచి సైనికుల వలె పోరాడమని చెప్పేసి తిమోతికి అప్పసరి పౌలు సంగతి రాసుకుంటా వస్తాడు కదా. నిజమే, వీ షుడ్ వాక్ యాజ్ ఎ సోల్జర్, వీ మస్ట్ ఫైట్ యాజ్ ఎన్ సోల్జర్ బట్ నాట్ యాజ్ ఎన్ స్లేవ్. దాసుడుగానే ఉంటాడు, సైనికుడు యుద్ధము చేసేలాగా ఉంటాడు అనమాట. కనుక మన యొక్క ఆత్మీయ జీవిత యాత్రలో అనుదినము యుద్ధమే, క్షణక్షణము యుద్ధమే. అనుక్షణం ఈనాడు టెంప్టేషన్ చూస్తున్నాం. ఈనాడు లోకంలో ఇంట్లోంచి ఐడుకు బయట పెట్టడం కొలది. అసలు బయటకు పెట్టాల్సిన అవసరం, ఇంట్లోనే శోధన, ఇంట్లోనే సమస్య,
ఇంట్లో శోధన ఎదుర్కోలేకపోతున్నావు. టెలివిజనో లేదంటే మొబైల్లో లేదా ఏదో ఒకటి సంథింగ్, లేకపోతే పిల్లలతోనో లేదంటే పెద్దలతోనో ఏదో ఒక అంశం మీద ఉంటుంది. మరి ముఖ్యంగా యూత్ అయితే ఈ రోజుల్లో వారికి క్షణము వారికి అంతా కూడా టెంప్టేషన్ వారు శోధించబడుతూ ఉంటున్నారు. పిల్లరా, ఎవరిని బిడ్డలారా, మీ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు మీద మీరు ఆధారపడినప్పుడు మీ శోధన జయించగలరు. నేను ఎవరి ప్రాయంలో 19 సంవత్సరాల వయసులో ప్రభుని అంగీకరించినాను. ఎవరి ప్రాయంలో అందరూ కాలేజీ వెళ్తుంటున్నాం. ఆ సేవలు వెళుతున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో రకరకాలుగా ఆ సినీ వాల్ పోస్టారు లేకపోతే ఇంకో బొమ్మలు చూసినప్పుడు రకరకాల ఆలోచన వచ్చేది. సమ్టైమ్స్ ఐ యూస్ టు సే వైల్ గోయింగ్ టు ద కాలేజ్ ఐ వుడ్ హోల్డ్ మై హెడ్, అవి తలెట్టు పట్టుకొని ప్రభా అనుకో దాటుకుని పోయేవాడు అంట పిక్చర్. అలా కొందరు మళ్ళీ వస్తే మళ్ళీ అగైన్ ద థాట్ షుడ్ నాట్, అంటే ఆ బొమ్మ చూడు ఎలా ఉన్నారు, కాలేజ్ పిల్లలం కదండి, అలా మళ్ళీ తరబడి ప్రభా నన్ను దాటుకున్నాడు అనమాట. సో దట్స్ హౌ ఐ కుడ్ పాస్ ది సిచ్యుయేషన్. ఎందుకంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్న ప్రియరా, కనుక ప్రభు యొక్క రక్తం మనకు అందుబాటులో ఉంది. ఆ సమయంలో దేవునికి వైపు చదవడం వలన, సహవాసం ఉండడం వలన మన శోధనను జయించగలం, లేకపోతే ప్రమాదంలో పడే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. కనుక యూ మస్ట్ బి అన్ సోల్జర్, యూ మస్ట్ వాక్ యాజ్ అన్ సోల్జర్ బట్ నాట్ యాజ్ అ స్లేవ్. యూ హ్యావ్ బీన్ రెడీమ్డ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఎ స్లేవ్. నీవు బానిసగా ఉంటుండగా, నేను బానిసగా ఉంటుండగా దేవుడు నిన్ను నన్ను విడిపించినాడు, ఇప్పుడు మనం నడిపిస్తున్నాడు. సరే, అలాగే ప్రయాణం చేశాడు. వీరు మొత్తం జనాభాతో లెక్కించుకుంటూ వచ్చాడు. అక్కడ కింద రాసుకుంటూ వచ్చాడు. చూడండి 47 వచ్చాను, 1:47 వచ్చాను. అయితే లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చును, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. వారి మొత్తానికి ఈ 6,03,550 మందిలో ఈ లేవీయులను నువ్వు చేర్చకూడదు. వారి మొత్తానికి వీరి మొత్తం కలపకూడదు. వీళ్ళు సపరేట్గా లెక్కించబడాలి. ఎందుకు ప్రత్యేకంగా లేవీయులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? మరి వేరే గోత్రం ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు పీరా? అసలు లేవి మంచివాడేనా? లేవి తనకి జీవితం చూసినప్పుడు ఏం చేశారండి? దే వర్ మర్డరర్. సిమియోన్ అండ్ లేవి దే వర్ మర్డరర్స్. హత్య జరిగించండి వారు. ఎక్కడ చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం. దీనా విషయంలో, అనగా వారి సహోదరుడి దీనా విషయంలో వారు షెకెములోకి వెళ్ళి అక్కడ వారిని హతం చేసినట్టుగా చూస్తుంటాం. 34వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 34 verse 25. జెనసిస్ 34 verse 25. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవీయు, దీనా అనగా యాకోబుకు లేయాకు పుట్టినటువంటి కుమార్తె. మొదటి వచ్చిన రావడం చూడండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. వారు అంటే 18 బయలుదేరి వచ్చాడు. కుమారుడు కూతురుతో కూడా వచ్చాడు. కనాన్ దేశంలోకి వచ్చారు. కనాన్ దేశంలో తర్వాత షెకెములో ఉన్నారు. షెకెములోకి వస్తే ఓహో మా 18 అది ఎట్లా ఉంటుందో, కానీ ఊరిలో అమ్మాయిని ఎట్లా ఉంటుందో చెప్పా ఊళ్ళో ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళింది అనమాట. తర్వాత జరిగిన సంఘటన లేఖనాలు చదవండి, మీకు అర్థమవుతుంది కదా. సో ఆమె చెరిపివేయబడింది. ఆ కక్ష సాధింపుగా వీరు లేవి షిమియోను కత్తులు తీసుకొని ఆడ చాలా చక్కటి సంభాషణ ఉందంట. ఇట్ గివ్స్ వెరీ స్పిరిచువల్ లెసన్ ఇన్ దట్. అలాగే వారి పుట్టిన అందరినీ కూడా వారి సున్నతి చేయించి వారి సున్నతి చేయించుకొని బాధపడుతూ ఉంటుండగా అందరిని తీసుకొని లేవి కత్తులు తీసుకుని మొత్తం చంపడేశారు. దట్ మీన్స్ హ్యాస్ బికమ్ మర్డర్. అంటే ఇలాగ హత్య చేసినట్టు ఈ వ్యక్తిని దేవుడు లెక్కించవద్దు అన్నాడు. లెక్కించవద్దు అంటే మనం వదిలేమనే కాదు. దేవుని యొక్క సంకల్పం వేరే. దేవుడు తన యొక్క మందిరములో సేవ చేయుట కొరకు వారిని ఏర్పాటు చేసుకోబోతున్నాడు కనుక వాళ్ళు లెక్కించవద్దు అన్నాడు. వాళ్ళు అనుకుండొచ్చు, అయ్యో ఇదేంటి మమ్మల్ని అందరినీ లెక్కించేసినావు, వాళ్ళందరినీ లెక్కించినా మమ్మల్ని ఎందుకు లెక్కించలేదు, మేమెక్కడ మా లెక్క ఎక్కడ? ప్రియులారా, దేవుని యొక్క సంఘములో నీవు బాప్తిసం చేసుకున్న తర్వాత యూ మస్ట్ బి యాడెడ్ టు ద చర్చ్. ఆ సత్యాన్ని తెలియజేస్తుంది. చూడండి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 41. 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడరి. 3,000 people were added to the church. That means they were numbered in the church. సంఘములో ఉన్నవారు లెక్కించబడాలి. నీవు నేను కూర్చుని ఉన్నామంటే దేవుని లెక్కలో నీవు ఉన్నావు, నేను ఉన్నాము అని అర్థం.
దేవుడు తన జీవగ్రంథంలో వ్రాసిన లెక్కలో ఒకవేళ ఆడ 10 కోట్ల మంది ఉంటే 10 కోట్ల మందిలో కూడా నీ లెక్క కూడా ఉందా లేదా నీకే తెలియాలి. కానీ ఆడ తెలుగు రాయబడి ఆడడానికి వీల్లేదు ప్రియులారా. యేసుక్రీస్తు రక్తంతో కలబడితే తప్ప, యేసుప్రభు రక్తంలో నీ పాపలు క్షమించబడితే తప్ప నీవు దేవుని రాజ్యంలో ఉండడానికి వీలు లేదు. దేవుని సమాజంలో నువ్వు లెక్కింపబడవు. కనుకనే ఈనాడు మనకు కలిగిన భాగ్యం ఏంటనగా, ఆనాడు ఇశ్రాయేలు సపరేట్గా లెక్కించిన దేవుడు ఈనాడు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యమును అంగీకరించి బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు నిన్ను తన సంఘములో చేర్చుకుంటూ ఉన్నాడు. సంఘములో చేర్చుకుని నిన్ను అపొస్తలుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరచటలోను, ప్రార్థన చేయటలోను ఆయనను పెంచుకుంటూ పోషించుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగన ఈనాడు సంఘము నడిపించబడుతుంది. నౌ వీఆర్ ఇన్ ద చర్చ్. ఆనాడు ఏదైతే వారు అరణ్యములో ఇశ్రాయేలు మధ్యలో ఉంటున్నారు. సరే, లేవీస్ అని చెప్తే ఇట్ ఇస్ వెరీ డిఫరెంట్ టాపిక్. జస్ట్ వాళ్ళని క్లుప్తంగా చెప్తాం. సరే, వాడు హత్య చేసిన వాళ్ళని దేవుడు ఎందుకు సపరేట్గా ఏర్పాటు చేసుకున్నాడు కదా? హత్య చేసిన వాడిని మనం ఏం చేస్తామంటే వి కీప్ దమ్ అవే, వి కీప్ దమ్ అసైడ్. అది ఎందుకు స్పెసిఫిక్గా దేవుడు సంఖ్యాకాండం చూడండి 2వ అధ్యాయం 50వ వచనం. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణముల మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటిని మోయవలను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారు ఉన్నారు. మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాన్ని విప్పవలను. మందిరము దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించిన వాడు మరణశిక్ష నందును. ఇశ్రాయేలును తమ తమ సేనల చొప్పున ప్రతి వాడు తన తన పాడెములు తన తన ధ్వజముద్ద దిగవలను. చూసారు, ఈ లేవీయులకు బాధ్యత అప్పగిస్తున్నాడు. అరణ్యములు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేశాడు. ఆ ప్రత్యక్ష గుడారమును ఇప్పే బాధ్యత లేవీయులదే, మోసుకొని పోయే బాధ్యత లేవీయులదే, తిరిగి దాని మరలా నిర్మించి దాని మళ్ళా నిలబెట్టే బాధ్యత కూడా లేవీయులదే. అంతేకాదు విప్పడము, మోసుకొని పోవడము, తిరిగి మళ్ళా నాటడం అంతేకాదు కానీ దానిని దాని చుట్టూ ఉండి కాపాడవలసిన బాధ్యత కూడా లేవీయులదే. ఎవరి లేవీయులు? షెకెములో ఉన్నట్టు షెకెము రాజును తన షెకెము తండ్రి హామోరును అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా చంపివేసినట్టు వారు. సరే, ఎక్కడ ఒక మత్స్యం ఉందన్నమాట. మోషే కూడా చంపబడిన వాడే. ఆయన కూడా 5 గంటలు చంపి దాచిపెట్టేసినట్టు లేఖనాలు సంఖ్యాకాండం నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. సరే, అయితే స్పెసిఫిక్గా వై గాడ్ హ్యాస్ చోజన్ ఓన్లీ దీస్ లివైట్స్ టు సర్వ్ ఇన్ ది టాబర్నకల్. కారణం ఏంటనగా, మోషే పర్వతం మీద అనగా ఈ సినాయి పర్వతం మీద మోషే ఉన్నప్పుడు మోషే దిగిరావడం ఆలస్యమైంది. అప్పుడు అహరోను చేత ఆయన ప్రోత్సాహపరిచి ఆయన బలవంతం చేసి ఇశ్రాయేలులందరూ కూడా బంగారు దూడ బొమ్మ చేయించుకున్నారు. ఆ బంగారు దూడను బొమ్మ చేయించుకొని విగ్రహం చేయించుకొని దానికి అందరూ కూడా సాగిలపడి దానికి బలులు అర్పించి ఆ బంగారు పూజించి అందరూ కూడా తినుచు త్రాగుచు నాట్యం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో లేవీయులు ప్రత్యేకంగా ఉన్నారు. కిందికి వచ్చి చూసేటప్పటికీ అందరూ కూడా అంటున్నారు. అప్పుడు మోషే ఒకటి అన్నాడు, దేవుని పక్షంగా ఉన్న వాళ్ళు పక్కకు రండి, దేవుని పక్షంగా లేని మరొక పక్కకు రండి అన్నారు. ఈ 12 గోత్రాలు ఎవరూ రాలేదు, కానీ కేవలం లేవీయులు మాత్రమే దేవుని పక్షంగా నిలబడ్డారు. చూడండి, 30 నిర్గమకాండము 32వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 32. ఇది కూడా వారు చేసే పాపం గురించి, ఆ దూడను చేసుకుని వారు దేవుని విరోధముగా పాపం చేసే సంఘటన ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 25వ వచనం, సరే 24వ వచనం. అందుకు నేను అనగా అహరోను అంటున్నాడు, ఎవరి ఎంత బంగారం ఉన్నదో వారు దాన్ని ఊడదీసి తిండని చెప్పేది. నేను దానిని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండను. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షముననున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఎవరు వచ్చారండి? 12 గోత్రాలు ఉన్నారు. రూబేను, షిమ్యోను, తర్వాత యూదా, ఇలాంటి ఇస్సాకారు, జెబూలూను, గాదు, ఆషేరు, దాను, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము అందరూ ఉన్నారు. కానీ దేవుని పక్షంగా పాపము చేయకుండా దేవుని కొరకు పౌరుషం కలిగి ఆరని వారు నరహంతుకులే. అయితే దేవుని కొరకు నిలబడిన వారు ఎవరనగా లేవీయులు. ఎంత గొప్ప భయంకరమైన పాపం అంటే కొండ కింద జరిగింది. అధ్యాయం చక్కగా చదవండి.
వాట్ ఎ టెరబుల్ సిన్ దే కమిటెడ్. అటువంటి సమయంలో దేవుని పక్షంగా వచ్చారు కనుక నౌ గాడ్ వాంటెడ్ టు ఎంట్రస్ట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టాబర్నకల్ ఆఫ్ గాడ్ టు ద లెవైట్స్. అలాగైతే ప్రియులారా, దేవుడి మందిరంలో చేరబడిన నీకును నాకును కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉంటున్నాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి దేవుని యొక్క సంకల్పం. అందుకని దేవుడు ఇక్కడ ఈ ప్రాంతంలో వారిని ఏర్పాటు. సో గాడ్ ఇస్ ప్రిపేరింగ్ ద పీపుల్ టు గో ఫార్వర్డ్. ఎలా వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడ ఉండాలి. 12 గోత్రాల వాళ్ళు ఈ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఏ పక్కన ఉండాలి అనగా 4 మూలల 4 పక్షుల అనగా తూర్పు, పరమడ, ఉత్తరము, దక్షిణం ఈ 4 దిక్కులలో ఎవరెవరు ఉండాలి అన్న సంగతిని కూడా తర్వాత ఈ 10వ అధ్యాయం వరకు రాసుకుంటూ వచ్చాడు. అందులో ఇంకా ఒక్కొక్క అధ్యాయం చదువుతూ పోండి. చాలా విషయాలు ఉంటున్నాయి కానీ ప్రస్తుత సమయం లేదు కనుక ఒక్కొక్క నెక్స్ట్ ప్రభుత్వం అయితే మరొక వారం కొన్ని అంశాలు ఉంటున్నాయి. ఆ ప్రయాణంలో ఉండవలసి తీసుకుని జాగ్రత్తలు ఉంటున్నాయి. దేర్ ఆర్ షార్ట్ ప్రికాషన్స్ దట్ ద పీపుల్ ఇజ్రాయల్ షుడ్ టేక్ డ్యూరింగ్ దేర్ జర్నీ. అది కూడా ప్రిపరేషన్ దేవుడు అక్కడ సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం అయితే అవి తర్వాత సమయంలో చూద్దాం. కానీ దేవుడు నిన్ను అంతగా ప్రేమించి నిన్ను విమోచించి తీసుకుని వచ్చి తన యొక్క జీవగ్రంథంలో నీ పేరు రాయించి ఉంటాడు. ప్రత్యేకంగా పెద్దలను పిలిపించారు. వారు సమాజంలో పేరు పొందినవారు కాదా. సో అలాగే వారు ప్రధానులుగా ఉన్నారు, కుటుంబంలో పెద్దలుగా ఉంటున్నారు. వారిని దేవుడే ఏర్పాటు చేశాడు. నీ పరిచర్య దేవుడి ఏర్పాటు చేయతోనే జరుగుతూ ఉన్నది. దేవుడిని ఏర్పాటు చేసుకోవాలి. సందర్భం పెట్టుకుంటుంటే నాకు పరిచయం లేదు, నాకు వాక్యం చెప్పలేదు, నాకు అది ఇవ్వలేదు. యు ఆర్ థింకింగ్, బట్ గాడ్ షుడ్ థింక్ అబౌట్ యూ. అన్లెస్ యూ బి ఎ లెవైట్, గాడ్ విల్ నెవర్ entrusted the responsibility of his house. Let us keep in our mind. Not only that, whatever the ministry that is required in the house of the Lord will entrust you unless you maintain the holiness in the house of the Lord. అంటారు ఇప్పుడు కన్ను మంచిగా ఉంటే లోకంతా మంచిగా ఉంటుంది అంటే కామెర వాళ్ళకి లోకమంతా కామెరగా నిలబడుతుంది అంటారు ఒక తెలుగులో సామెత. కనుక ఇఫ్ అవర్ మైండ్ ఈస్ ప్యూర్, ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్. ఇఫ్ అవర్ మైండ్ ఈస్ కరప్టెడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కరప్టెడ్. ఇఫ్ ఐఎమ్ ఎ థీఫ్, ఐ థింక్ ఎవ్రీబడి ఇస్ ద థీఫ్. నేను దొంగనై ఉంటే అందరూ దొంగలుగానే ప్రకటిస్తుంటాను అనమాట. నేను తప్పు చేస్తుంటే మీరు అందరూ కూడా అలాంటి కూడా నాకు అనిపిస్తుంది. సహజంగా మానవ గురించి ఆలోచన ఇది. ఈ మంచి చెడులు అన్నటువంటి ఆలోచనలు మనలో ఉంటూ ఉన్నాయి. మీరు మిశ్రిత జనాంగం ఉన్నారు, ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. మిశ్రిత జనాంగము అందులో ఇశ్రాయేలు పాపం చేయడానికి అరణ్యములో కారకులైనారు. అలాగే రక్షింపడిన తర్వాత నీ పాప స్వభావం మారకపోయినట్లయితే ఇలాంటి ప్రమాదంలో పడబోతూ ఉంటున్నాం. అసలు ఇది ఎట్లా వచ్చిందండి? హౌ ద మ్యాన్ హెస్ గాట్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. యాక్చువల్లీ ద మ్యాన్ వాజ్ గుడ్, ద థాట్ ఆఫ్ మ్యాన్ వాజ్ గుడ్. He was pure, he was very clean, there was no sin in him. But how the sin entered, how the good and bad knowledge entered. ఎలా అయిందని మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాలు భుజించడం వల్లనే మనలో మంచి చెడు అని తెలివినిచ్చి ఉంటున్నాయి. ఇప్పుడు మనం కనుకనే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం ఏదైనా ఉంది దేవుడు తినవద్దన్నాడు. అది తినడం ద్వారా ఆదాము హవ్వలలో మంచి చెడు లక్షణాలు కనబడ్డాయి. వారి సంతానం వంటి కయ్యనులు కూడా చెడు లక్షణాలు కనబడుతూ ఉంటున్నాయి. అలాగైతే ఈనాడు మానవుడు ఏదైతే ప్రతి శాస్త్రవేత్త కనుక్కునే ప్రతి వస్తువులో కూడా మంచి ఉంది, చెడు ఉంది. ఉదాహరణకు గ్యాస్ ఉందండి. టగటగని పొయ్యిలు పెట్టి మంట ఊది కాల్చుకొని వంట చేసే టైం ఎంత, గ్యాస్ వెలిగించి టైం చేసి ఎంత టైం పడుతుంది? ఇట్ టేక్స్ వెరీ ఫ్యూ మినిట్స్. 5 minutes వంట అయిపోద్ది. గ్యాస్ మంచిదే, మంచి ఉంది. అందులో గ్యాస్ బయలుందంటే మనమే బయలుపోతుంది. సో దెర్ ఇస్ అ లైఫ్, దెర్ ఇస్ అ డెత్. ఏదైనా తీసుకోనండి, ఒకసారి యూ అనలైజ్ చేయండి. యూ టేక్ ఎనీ ఆఫ్ ద ఐటమ్ దట్ వాజ్ ఇన్వెంటెడ్ బై ద మ్యాన్, యూ కెన్ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్. వై? ద మ్యాన్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. అప్పుడు నేను అనుకునేవాడిని, ఎన్ని ఆలోచన చేసిన తర్వాత ఒక సమయంలో వాచ్లో ఏం బ్యాడ్ ఉంది, ఏది గుడ్ ఉంది అనుకున్నాను. నాకు జస్ట్ గివ్ థాట్. నేను చాలా చదువుకున్నాను. సరే వాచ్ కనిపెట్టాం కదా, మరి వాచ్లో ఏముంది మాకు గుడ్ అండ్ బ్యాడ్ అని కాసేపు ఆలోచించిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది. దీంట్లో ఏం బ్యాడ్ ఉందండి? టైం ఉంది, టైం చూపిస్తుంది. టైం ప్రకపోతున్నా వస్తున్నాం, ట్రైన్ 12 గంటలకు వెళ్తుంటాం, ఆరాధన 8 గంటల పని చూస్తాం. బికాజ్ ఇట్ ఈస్ షోయింగ్ us this is good only. But what is the bad in this? The bad in this is when టైం బాంబ్ సెట్ చేశాడు.
బాంబ్ సెట్ చేసిన తర్వాత దాన్ని టైం సెట్ చేస్తాడు. టైం చెప్పింది ఎవరు? వాచ్ కదా, అంతేనా? పలానా టయానికి పని పలానా మర్డర్ చేయాలా, వాడికి టైం చెప్పించింది ఎవరు? రెక్కీ చేస్తుంటారు, కొంత రెక్కీ చేస్తారు. దెర్ ఇస్ అ వర్డ్ రెక్కీ. వాట్ ఇస్ దట్ కాజ్ ఫర్ దెమ్? వాట్ విచ్ హెల్ప్స్ దెమ్? యువర్ వాచ్. వాచ్ ఇస్ గుడ్, వాచ్ ఇస్ బ్యాడ్. గ్యాస్ ఇస్ గుడ్, గ్యాస్ ఇస్ బ్యాడ్. యూ టేక్ బస్ ఇస్ గుడ్, బస్ ఇస్ బ్యాడ్. ట్రైన్ ఇస్ గుడ్, ట్రైన్ ఇస్ బ్యాడ్. కదా? See how this has come by eating the fruit, the forbidden fruit, the knowledge good and bad. ఆది కాండము 3వ అధ్యాయంలో దానికి సంబంధించిన సూత్రాలు ఉంటూ ఉన్నాయి. కానీ ప్రేమకి ఆత్మీయ యాత్రలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. మనతో ఇశ్రాయేలుతో పాటు మిశ్రిత జనాంగం వచ్చి వారిని ఇబ్బంది పెట్టారు. అయితే నీలో నాలో అలాగా పాత ఆలోచనలు, పాత పద్ధతులు, పాత సంప్రదాయాలు ఉన్నట్లయితే మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది. అవి ఉన్నట్లయితే పోతాం. ఇశ్రాయేలు దేవుడు లెక్కించాడు, వేరు చేయడానికి లెక్కించాడు. వీళ్ళు నా ప్రజలు చూపించుకోవడానికే లెక్కించాడు. ఈ అన్ని జనులు లెక్కించాలి. దేర్ వర్ జెంటైల్స్ బట్ దే వర్ నాట్ నంబర్డ్, బట్ దే కంటిన్యూడ్ దేర్ జర్నీ. అందుకని అరణ్య వీళ్ళందరినీ కూడా చంపివేశాడు, ఎవరు లేకుండా పోయి ఉంటున్నారు. దానికి ఎంత ఏ విధంగా ఉంది? దేవుని యొక్క గ్రంథుని పేరు రాబడిందా? దేవుని సంఘంలో నువ్వు చేర్చబడి ఉంటున్నావా? దేవుని కొరకు దేవుని చేత పిలవడిన వారు ఉంటున్నావా? దేవునికి పరిచర్య నీకు ఇవ్వబడిందా? అలాగైతే మనం జాగ్రత్త చేసుకోవాలి. లేవీయులకు దేవుని మందిరం పని అప్పగించాడు. ఈనాడు నీకు నాకు కూడా దేవుని ఇంటిని గురించి బాధ్యత నీకు నాకు అప్పగించాడు. గాడ్ హెస్ ప్రిపేర్డ్ హిస్ పీపుల్ టు సర్వ్ ఇన్ హిస్ టాబర్నకల్. కనుక దట్ ద ప్రిపరేషన్. ద సమ్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. గాడ్ విల్లింగ్ వి విల్ సీ ఇన్ ద స్టడీ. ప్రభు ఈ వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకో. మా ప్రేమ కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మా ప్రభువును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైనటువంటి నామంలో ఈ రాత్రి వేళలో